శివుడు మహాదేవుడు. లింగ రూపంలో దర్శనమిచ్చే లయకారకుడు. ఆయనకు అభిషేకం చేయటం ఎందుకంత ప్రీతిపాత్రమైనది? పురాణాలు చెప్పే రహస్యాలని తెలుసుకుందాం. శివపురాణం, లింగ పురాణం ప్రకారం శివలింగం అనంతమైన జ్యోతిర్మూర్తి. విష్ణువు, బ్రహ్మలు దాని మూలాన్ని, ముగింపును వెతికి కనుగొనలేకపోవటంతో దేవతలు ఆ మూర్తిని అభిషేకించారు. శివలింగానికి పాలు, తేనెతో అభిషేకం చేస్తే శాంతి, సంపదలు ప్రసాదిస్తాడని స్కాంద పురాణం చెబుతోంది. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ. విష్ణువుకు అలంకారం, శివుడికి అభిషేకం అంటే ప్రీతి అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. పంచామృతం, పాలు, తేనెలతో చేస్తే మోక్షం, ఆయుష్, సంతాన ప్రాప్తి కలుగుతాయి. ఇది భక్తి యొక్క సర్వోత్తమమైన మార్గం. శివునికి అభిషేకం హృదయపూర్వకంగా చేస్తే జీవితంలో అన్ని ఆశీర్వాదాలు వర్షిస్తాయి. శ్రావణ, కార్తీక మాసాల్లో శివాభిషేకం మరింత సత్ఫలితాలనిస్తుంది. ఓం నమః శివాయ.